హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణలో ఒక రెవెన్యూ పరంగా ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. రెవెన్యూ అంటే ఇక్కడ ఆదాయం కాదు, రెవెన్యూ శాఖకు సంబంధించి. కాంగ్రెస్ నాయకులు గత 10 సంవత్సరాలుగా అధికారంలోకి రావడానికంటే ముందు విపక్షంలో ఉన్నప్పుడు ధరణి మీద చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ ధరణి స్థానంలో భూభారతి తీసుకొస్తామని 2013 నవంబర్లో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. దాదాపు ఏడాదిన్నర పూర్తవుతుంది. ఇప్పటి వరకు ధరణి స్థానంలో తీసుకురాబోతున్న భూభారతికి సంబంధించిన క్లారిటీ కానీ ఒక స్పష్టత కానీ కొరవడింది. కానీ లేటెస్ట్ గా దానికి సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ ప్రభుత్వ వర్గాల నుంచి వెలువడింది. ఆ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించి ఎలాంటి పర్యవసనాలు ఉత్పన్నం కాబోతున్నాయి, ఈ అంశాలను ఇవాల్టి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్యూచర్ సిటీతో పాటు ఆ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైనా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. టైలర్ మేడ్ లేఅవుట్లను మీకు సజెస్ట్ చేస్తాను. అయితే కోర్ ఏరియాలో కావాలనుకున్న మాత్రం త్వరపడాల్సిన పరిస్థితి. కోర్ ఏరియాలో ఆల్మోస్ట్ ఎండింగ్స్ దశలో ఉన్నాయి 1-2 వెంచర్లు. ఇక ఈ కంటెంట్ విషయానికి వస్తే భూభారతికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీన భూభారతిని లాంచ్ చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా R&R యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కు రాబోతున్న పరిస్థితి. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రాబోతుంది. ROR 2020 స్థానంలో 2020లో తెలుసు కదా, ఆ రోజు ROR తీసుకొచ్చి ధరణి పోర్టల్ తీసుకొచ్చింది అలాంటి ప్రభుత్వం. అయితే దాని ప్లేస్ లో ఇప్పుడు ROR 2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. 14వ తేదీన శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ ఏడాది యాక్చువల్గా 2025 జనవరి 9న రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 భూభారతి చట్టం రూపుదాల్చింది. యాక్చువల్గా అంతకుముందు జరిగిన శీతాకాల సమావేశాల్లో బిల్లు పాస్ అయి మనకు జనవరి 9వ తేదీన అది చట్టంగా మారింది. అయితే అప్పటి నుంచి ఏ రకమైన మార్పులు తీసుకురాబోతున్నారనే విషయంలో కొంత చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థకు దీన్ని ఇవ్వడం ద్వారా ఆ పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి అనవసరమైన రిస్క్ తీసుకోకుండా, గతంలో ధరణిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టింది. దాంతో ఏ రకంగా అవసరమైతే ఆ రకంగా దాన్ని మార్చుకున్న పరిస్థితి. అక్రమాలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు చాలా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ధరణిని పక్కన పెట్టేసి ఇప్పుడు భూభారతి తీసుకొస్తున్నారు. దీని మీద ఎలాంటివి రావాలి ఏంటి అనేది దాని మీద క్లారిటీగా మాట్లాడుతున్నారు. భూ యజమానులు సులువుగా కొత్త చట్టాన్ని వినియోగించుకునేలా సూచనలు, సలహాలు స్వీకరించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులతో కార్యశాలలు, వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో చట్టం అమలవుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయంలో కూడా కొంత చర్చలు జరిపారు. అప్పీళ్ల వ్యవస్థలు, అంటే సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటి మీద అప్పీలు చేయాలి కాబట్టి ఆ అప్పీళ్ల వ్యవస్థ, యంత్రాంగం ఎలా ఉండాలనేది కూడా చర్చించిన పరిస్థితి. ఓవరాల్ గా సమస్యలు వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లో ఎవరికి దరఖాస్తు చేయాలనే విషయంలో కూడా కీలకమైన సూచనలను పొందుపరిచి దీనికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేశారు. ఆబాది భూములకు హక్కులు ఎలా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే పిక్చర్ ఎలా సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా భూధార్ సంబంధించి కూడా కొంత కీలకమైన ఉంది. అంటే ఒక గుర్తింపు సంఖ్య ఎలాగైతే మనకు ఆధార్ ఉందో ఆ రకంగా భూధార్ అని చెప్పి ప్రతి సర్వే నంబర్కు ఒక భూధార్ నంబర్ను కేటాయించబోతున్నారు. తద్వారా పూర్తి స్థాయిలో, అంటే ఆ భూధార్ నంబర్ ద్వారా ఇప్పుడు మనకు ఎలా అయితే మన తంపు కొట్టగానే మన డీటెయిల్స్ అన్ని వచ్చేస్తున్నాయో ఆ రకంగా భూధార్ సంఖ్య ద్వారా ఆ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చే రకంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే గతంలో ఉన్న గందరగోళాన్ని తీసేస్తామని చెప్పి తాజాగా చెప్తున్నారు. నిజానికి అది ఏ మేరకు సాధ్యమవుతుందని చూడాలి. ఏదైనా కొత్త నిర్ణయం జరిగేటప్పుడు అన్ని అంశాలను టచ్ చేశామని అనుకుంటారు, కానీ అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు, అమలు స్టార్ట్ అయినప్పుడు మనకు అసలు సమస్యలు ఎదురవుతాయి. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్న LRS విషయాన్ని తీసుకోండి. LRS మార్చి 31 కల్లా క్లోజ్ చేయమని చెప్పి అన్నారు. ఏకంగా 25,67,000 దరఖాస్తులు ఉన్నాయి. వాటిని నెల రోజుల వ్యవధిలో క్లియర్ చేయాలని చెప్పి నిర్దేశించారు. కానీ ఎప్పుడైతే L1, L2, L3 ఉన్నాయో L1లో క్లియర్ కనిపించినవి L2, L3లో కనిపించట్లేదు. గందరగోళం. ఎవరిని అడిగినా కూడా క్రింది స్థాయి సిబ్బందికి దగ్గర సమాధానం లేదు. దాంతో ఇప్పుడు LRS ఏప్రిల్ 30 కల్లా కూడా పూర్తవుతుందా లేదా అనే డౌట్. ఆ రకంగా కొత్తది ఏది తీసుకొచ్చినా కూడా అన్ని టచ్ చేసాం, ఎలాంటి సమస్య రావని చెప్తారు. కానీ అంతిమంగా అది అల్టిమేట్ గా మనకు గ్రౌండ్ లెవెల్లో అమలు స్టార్ట్ అయినప్పుడే ఇష్యూస్ మొదలవుతాయి.
సో ఇది కూడా మనం చూడాలి, ఎలాంటి సమస్యలు లేకుండా చెప్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. పాత దానిలో 33 మాడ్యూళ్లు ఉన్నాయి. రైతుల పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్ ఎంపిక చేస్తే తిరస్కారానికి గురి కావడము, రిజెక్ట్ కావడము, లేకపోతే సమస్య పరిష్కారం ఆగిపోవడమో జరిగేది. ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోర్టల్లో 3 మాడ్యూళ్ల సంఖ్యను 6కు కుదించారు. 33 ప్లేసుల్లో 33 మాడ్యూళ్లు ఉంటే ఇప్పుడు 6 మాడ్యూళ్లతో ఉంటుంది భూభారతి. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసులు జారీ చేస్తారు. విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులో ఉంది. దీంతో పాటు ఈ పహానీ 11 కాలమ్స్తో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరు మాత్రమే పహానీలో ఉండేది. దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నంబరు, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా లేక కొనుగోలు చేశారా అనే డీటెయిల్స్, ఇలా అన్ని డీటెయిల్స్తో కలిపి పహానీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 11 కాలమ్స్తో పహానీ ఉంటుందట కొత్త దాంట్లో. దానికి తోడు లోగో కూడా, భూభారతి పోర్టల్ లోగోను కూడా రెవెన్యూ శాఖ తీసుకొచ్చింది. దాన్ని కూడా తెలంగాణకు ఒక క్లియర్ కట్గా ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా ఏదైనా ఇప్పుడు ఏప్రిల్ 14వ తేదీన శిల్పకళా వేదికగా దీన్ని ఆవిష్కరించబోతున్నారు సాయంత్రం 5 గంటలకు. సో ఏదైనా అమలు ప్రారంభం అయితేనే కదా అసలు ఇష్యూస్ తెలిసేవి, అసలు డొసుగులు తెలిసేవి. ఇప్పటికిప్పుడు సమస్యలను పరిష్కరించడానికి కూలంకషంగా కసరత్తు చేసినట్టే కనిపిస్తుంది. ధరణిలో లోటుపాట్లు ఏమున్నాయో వాటిని స్టడీ చేసి దీంట్లో అవి ఉత్పన్నం కాకుండా రెక్టిఫై చేసే పరిస్థితి. సేమ్ టైం ప్రైవేట్ యంత్రాంగం కాకుండా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి కొంత మేరకు గ్యారంటీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది, జవాబుదారీతనం ఉండే పరిస్థితి కనిపిస్తుంది, రెస్పాన్సిబుల్ గా అధికారులు బిహేవ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా కూడా అంతిమంగా గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయితేనే సమస్యలు తెలుస్తాయి. ఆ సమస్యలు ఎంత త్వరితగతిన పరిష్కారం అవుతాయనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ దాంట్లో కల్పించాలనేది మనం ఎదురు చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇది నేను ఈ భూభారతికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలియడంతో దీన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో కోర్ ఏరియాలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి, వాటిని వెంటనే హస్తగతం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ కోర్ ఏరియా కాదు, మనకు సరౌండింగ్ ఏరియాలైనా పర్వాలేదు అనుకుంటే ఇటు యాచారం వైపు కానీ, అటు కర్కల్పహడ్, కడతాల్ ఏరియాలో కానీ మంచి అందుబాటు ధరల్లో ఉన్న వెంచర్లు ఉన్నాయి. కందుకూరు అనేది కాస్త రైజ్, మొన్న ఎవరో క్వశ్చన్ అడిగారు కందుకూరు పరిస్థితి ఏందని. కందుకూరు సూపర్ అబ్నార్మల్, ఎందుకంటే మనకు తుక్కుగూడ నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఆల్రెడీ ఒక కమర్షియల్ సెంటర్ గా ఎస్టాబ్లిష్ అయింది. సరౌండింగ్ అంతా విపరీతమైన ధరలు పెరిగిపోయాయి. దాన్ని ఆనుకున్న వెంచర్లో మనకు 25,000కు తక్కువ ఎక్కడా లేదు, హెచ్ఎండిఏ లిమిట్స్ కాబట్టి. అది కందుకూరు దాటిన తర్వాత మనకు డిటిసిపి లిమిట్స్ మొదలవుతాయి. సరే, భవిష్యత్తులో హెచ్ఎండిఏ ఉండదు, డిటిసిపి ఉండదు, అంతా హెచ్ఎంఆర్ ఏరియా కాబట్టి దాన్ని పెద్ద తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం కాదు. కానీ ధరల పరంగా చూస్తే 20,000కు పైగా ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది నేను సజెస్ట్ చేయను. కొద్దిగా మధ్యతరగతికి అందుబాటులో ఉండాలంటే 20,000కు తక్కువగా ఉన్న ప్లేసెస్ బెస్ట్. కడతాల్ ఏరియాలో మల్టిపుల్ వెంచర్స్ ఉన్నాయి, అది ఒక మంచి సూటబుల్ ప్లేస్. కడతాల్ కూడా ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు కడతాల్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. సో కడతాల్ షాద్నగర్ రూట్ కావచ్చు, కడతాల్ ఇటు పిరమిడ్ రోడ్ కావచ్చు, లేదా కర్కల్పహడ్ మైసిగండి ఏరియాలో కావచ్చు, మంచి మంచి డెవలప్ చేసిన వెంచర్లు ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్కి అందుబాటులో ఉన్నాయి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను కనుక స్పందించకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్ వదిలిపెట్టండి. నేను ఖచ్చితంగా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను మీకు కాల్ బ్యాక్ చేసే ప్రయత్నం చేస్తాను డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.